ఇంకొక విషయం అమ్మా, నేను స్టూడెంట్స్‌కి నేర్పిస్తుంటాను గదా! జ్యోతిష్ శాస్త్రం అనేది. ఆ! ఆ! వాళ్ళకి స్టడీకి అంటే వాళ్ళ కేస్ స్టడీ కోసం కొన్ని జాతకాలు కావాలి ఆళ్ళకి. హ్మ్. హ్మ్. అందుకని హ్మ్. మీ అబ్బాయి జాతకము హ్మ్. చూపించి ఈ హ్మ్. కాన్వర్జేషన్ అది వాళ్ళకి వినిపిస్తాననమాట. ఆహా! దానికేంటంటే దీని మీద పేరు గాని ఏమి ఉండవు. అంటే ఆ! మీ అబ్బాయి పేరు గాని ఏమి రాకుండా యూట్యూబ్‌లో పెట్టి వాళ్ళకి చూపిస్తాం. ఎగ్జాంపుల్ ఆ! చార్ట్స్ అంటే వాళ్ళ కేస్ స్టడీకి ఇంప్రూవ్‌మెంట్ కోసం మాత్రమే. మీకు ఓకే అయితే. హ్మ్. ఓకే అమ్మా? ఆ! ఆ! అలాగే. అలాగే. పెట్టుకోవచ్చు కదా మీరు. నో పేరది ప్రాబ్లమ్. రాకుండా పేరది రాదమ్మా. సరే. ఆ! మంచిదమ్మా. మంచిది తల్లి. అమ్మవారి అనుగ్రహ సిద్ధిరస్తమ్మా. మీ అబ్బాయికి ప్రెజెంట్ అయితే శని దశ నడుస్తుంది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఒక్కసారి మీరు మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకోండమ్మా ఒకసారి. ఆ! ఆ! తలుచుకున్నారా? ఆ! రైట్ అమ్మా. నేను వన్ బై వన్ చెప్తూ ఉంటాను. మీరు యెస్, నో అనేది క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి. ఆ! పుట్టినప్పుడు చిన్నప్పుడు కొంచెం ఏదైనా చిన్న పిసరు హాస్పిటలైజేషన్ అయినట్టుగా ఉంది జాతకంలో. ఆ! పుట్టినప్పుడంటే పుట్టిన వెంటనే అవ్వలేదు కానండి. చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. హాస్పిటల్‌లో ఉండి హాస్పిటలైజేషన్ అయ్యి కొంచెం అనారోగ్యానికి గురయ్యాడు. హ్మ్. బట్ ఆ! దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి రాలేదు అబ్బాయికి పెద్దగా ఏమి. ఆహా! రాలేదు. బానే ఆరోగ్యంగానే ఉన్నాడు అబ్బాయి తర్వాత. ఆ! ఆ! కదమ్మా! హ్మ్. అయితే ఈ అబ్బాయికి ఏంటంటే దైవానుగ్రహం బ్రహ్మాండంగా ఉంది. దేవుడి యొక్క అనుగ్రహం బాగున్న జాతకం అంటారు కాబట్టి డోంట్ వరీ. హ్మ్. ఆ! కాకపోతే ఇప్పుడు ఈ అబ్బాయికి 2009 అంటే హ్మ్. ఇతనికి ఇప్పుడు 17 వచ్చాయి కదా! హ్మ్. 16. 16, 17 ఏళ్ళొచ్చాయి. హ్మ్. ఒక 2 ఏళ్ల క్రితం మాత్రం 2, 2.5 ఏళ్ల క్రితం మాత్రం కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం స్ట్రెస్ అయ్యాడు అబ్బాయి. ఇప్పుడు అదే అదే స్ట్రెస్‌లోనే స్ట్రెస్‌లో ఉన్నాడు. ఉన్నాడు. అంటే అక్కడి నుంచి హ్మ్. ఎక్కువ స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు గానీ, ఆ! 2 ఏళ్ల క్రితం ఒక 2 సంవత్సరాల పాటు ఆ! ఆ! ఎడ్యుకేషనల్ పరంగా బాగా స్ట్రెస్ అయిన జాతకం అంటారు. ఆ! ఎందుకంటే, ఈ ఆ! అబ్బాయికి ఇప్పుడు 17 ఏళ్ళు కదమ్మా! హ్మ్. 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 17లోంచి 4 తీసేస్తే 13, 14 ఏట వరకు బానే చదివాడు అబ్బాయి. ఆ! ఆ! 13, 14 ఏట తర్వాత నుంచి మాత్రం బాగా స్ట్రెస్ అవుతూ వస్తున్నాడు. హ్మ్. హ్మ్. అయితే ఈ అబ్బాయికి ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా కూడా హ్మ్. కెరియర్ అంటే ఫైనాన్షియల్‌గా బాగున్న జాతకం అంటారు ఈ జాతకాన్ని. ఈ జన్మ జాతకంలో రవి బాగున్నాడమ్మా. హ్మ్. హ్మ్. సన్ అనేది భాగ్యాధిపతి ఎగ్జాల్టెడ్‌లో ఉన్నాడు కాబట్టి మంచి పేరు తెచ్చుకుంటాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మంచి తెలివైన జాతకమే మళ్ళీ ఇది. హ్మ్. అంటే ఇప్పుడు తెలివితేటలు లేక ఎడ్యుకేషన్ కాదు. ఎలా ఉంటుంది? చెప్తానమ్మా. ఎడ్యుకేషన్ అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాడని చెప్పాను కదమ్మా! హ్మ్. హ్మ్. ఇంకొక విషయం అమ్మా, ఈ అబ్బాయి పుట్టక ముందు గాని, హ్మ్. పుట్టిన తర్వాత గాని, ఆ! మీకు సంతానం విషయంలో ఒక మిస్‌క్యారేజ్ గాని, లేపోతే సంతానం విషయంలో ఇబ్బంది పడడం గాని జరిగింది. లేదండి. జరగలేదా పక్కానా? అంటే పక్కా. ఏదైనా సంతానం విషయంలో ఇతనికంటే ముందు గాని, తర్వాత గాని కొంచెం స్ట్రెస్ ఫస్ట్ అయ్యారని పాప చూపిస్తుందమ్మా. పాప పుట్టింది. పాప పుడితే మళ్ళీ ఉండదులెండి. పాప పుట్టింది ఆ! ఫస్ట్. పాప పుడితే ఉండదు. పాప హ్మ్. అయితే ఉండదులే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది హ్మ్. జరగలేదంటే స్త్రీ సంతానం ఖచ్చితంగా ఉంటది ఇతనికి. ఆ! సి కాకపోతే పాప ఆమెకి ఆ పాపకి కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. అది చూసుకోవాలి. ఏమండి? బ్రీతింగ్ ఇష్యూస్ అమ్మా. ఆ! ఆ! ఉందండి. ఉంది ఎలర్జీ. గదమ్మా! ఎలర్జీ. అంటే ఈ అబ్బాయి కంటే ముందు పుట్టిన వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. యాక్చువల్‌గా మిస్‌క్యారేజ్ అవ్వాల్సింది అది రెండో రకమైనటువంటి దీంట్లోకి మారిపోతుంది. ఎలా అంటే హ్మ్. ఒకటి పాప పుట్టడము, ఆ పాపకి బ్రీతింగ్ ఇష్యూస్ రావడం. ఓకే. హ్మ్. ఇది హ్మ్. జరిగింది. హ్మ్. హ్మ్. అయితే ఈ హ్మ్. అబ్బాయికి కొంచెం ఏదైనా ఒకటి ప్రారంభించాలి అంటే మాత్రం ఏదో తెలియని సంశయం. ఆ! మొండితనం ఉంటది మళ్ళీ అబ్బాయికి. హుహు. మొండితనం ఉంటది గానీ ఏదో తెలియని ఒక సంశయంలో ఉంటున్నాడు ఏది ప్రారంభించాలన్న అబ్బాయి. ఆ! హ్మ్. హ్మ్. కదమ్మా! హ్మ్. అట్లాగే హ్మ్. ఈ జాతకుడికి ఏంటంటే హ్మ్. ప్రాపర్టీస్ మూలంగా అయితే ధనయోగం చాలా బావుంది. హ్మ్. 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 అలాగే మరొక విషయం ఏంటంటే అమ్మా, ఈ హ్మ్. జాతకుడికి హ్మ్. అంటే ధనం కోసం ఇబ్బంది పడే జాతకం అయితే కాదు గుర్తుపెట్టుకోండి. మీరు హ్మ్. గమనిస్తే గనక హ్మ్. ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి మీకు గూడా ఫైనాన్షియల్‌గా అంటే ఇంట్లో కుటుంబ హ్మ్. సభ్యులకి కొంత ఎదుగుదల గూడా వచ్చింది. హ్మ్. హ్మ్. కదమ్మా! ఆ! అవును. బా మంచి అంతకుముందు లైఫ్‌కి, ఈ అబ్బాయి పుట్టిన తర్వాత ఉండే లైఫ్‌కి చాలా తేడా వచ్చింది మీకు. ఆ! అవును. కదమ్మా! హ్మ్. అయితే నేననేదేంటంటే ఈ జాతకుడికి హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతను సోమవారాలు ఎటువంటి అగ్రీమెంట్స్ చేయకూడదు.
హ్మ్. అయితే ఇప్పుడు ఈయన ఇబ్బంది పడుతున్నటువంటి ఎడ్యుకేషన్ పరమైన ఇబ్బందికి క్లియర్ హ్మ్. అవ్వాలంటే నవగ్రహాలుంటాయి గదా! హ్మ్. 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 నవగ్రహాలలో ముఖ్యంగా శని, హ్మ్. శని మరియు కేతు హ్మ్. అంటే నువ్వులు మరియు ఉలవలు హ్మ్. ఈ రెండిటిని కేజింబావు, కేజింబావు దానంగా ఇవ్వండి. అతను ఒక హాస్టల్‌లో ఉంటాడండి. మీరివ్వొచ్చమ్మా అబ్బాయి పేరు మీద కాకుండా. మీరు మేమివ్వచ్చండి. హ్యాపీగా ఆ! ఇవ్వచ్చు. అబ్బాయి ఆ! ఇవ్వాలని రూల్ ఏం లేదు. అంటే ఆయన శనివారం ఏంటంటే రోజు ఫస్ట్ నుంచి మళ్ళీ ఇప్పుడనే గాదు. ఫస్ట్ నుంచి హాస్టల్‌లో ఉంటాడు. ఉద్యోగరీత్యా దూరంగా వెళ్తాడు. హ్మ్. ఉద్యోగం కొన్ని రోజులు చేసి దాని తర్వాత వ్యాపారం చేస్తాడు. ఈ అబ్బాయి ఉద్యోగం తక్కువ కాలం చేస్తాడు ఈ అబ్బాయి. హ్మ్. అర్థమైందమ్మా? ఇప్పటి నుంచే హ్మ్. మీకు చెప్తుంటాడు నేను ఉద్యోగం చేయను ఏదైనా వ్యాపారాల్లోకి వెళ్తానని. ఎందుకంటే హ్మ్. ఈ జాతకుడికి శని మహర్దశ 2030లో అయిపోయి బుధ మహర్దశ హ్మ్. రాబోతుంది. హ్మ్. హ్మ్. బుధుడు వ్యాపారాన్నిచ్చే కారకుడు. హ్మ్. వ్యాపారంలో బానే సెట్ అవుతాడు. ఏం భయపడాల్సిన పని లేదు. హ్మ్. అయితే ఈ అబ్బాయి ఏ వ్యాపారాల్లోకి వెళ్తే బావుంటుంది అంటే స్కూల్స్, కాలేజెస్ టీచింగ్ రిలేటెడ్ ఉంటాయి చూసారా? హ్మ్. హ్మ్. టీచింగ్ రిలేటెడు, రియల్ ఎస్టేట్ రిలేటెడు హ్మ్. ఇటువంటివి ఈ అబ్బాయికి బావుంటాయి. హ్మ్. మంచి నేమయితే తెచ్చుకుంటాడు. ఎందుకంటే సన్ చాలా ఆ! బాగున్నాడు జాతకంలో. హ్మ్. హ్మ్. మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇతని పేరు ప్రఖ్యాతలు కూడా ఈ హ్మ్. అబ్బాయికి వివాహం అయిన తర్వాత నుంచి ఇంకా వస్తాయి. హ్మ్. అర్థమైందమ్మా? ఆ! ఆ! ఎందుకంటే సప్తమాధిపతి బుధుడు వక్రించి హ్మ్. ఎగ్జాల్టెడ్‌లో ఉన్న రవితో కలుస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు హ్మ్. మెయిన్ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే చదువు సరిగ్గా చదవట్లేదు. చదువుతున్నాడు కానండి అది ఎక్కట్లేదు. అదే సరిగ్గా స్ట్రెస్ చదవట్లేదు. అవుతున్నాడు. చదవట్లేదంటే ఇన్ సెన్స్ ఇబ్బంది హ్మ్. పడుతున్నాడు. ఇందాక చెప్పాను గదా! ఆ! అంటే ఆ! చదవలేకపోతున్నాడు. ఆ! ఆ! చదవ చదువుతున్నాడు. పరీక్షలు రాయలేదు. ఇందాక అదే చెప్పాను కదా తల్లి. హ్మ్. తెలివితేటలున్నాయి. అందులో ఎటువంటి హ్మ్. సందేహం లేదు. కాకపోతే ఏంటంటే అది ముందుకు సాగట్లేదు. ఎందుకో ఇబ్బంది హ్మ్. పరంగా హ్మ్. స్ట్రెస్‌ఫుల్‌గా అవుతుంది. దానికి నేను చెప్పినటువంటి హ్మ్. ఇది. దానాలివ్వండి. హ్మ్. ఇస్తే సెట్ హ్మ్. అవుతుంది. దీంతో పాటు హ్మ్. హయగ్రీవ స్తోత్రం ఒకటి రెగ్యులర్‌గా చాంటింగ్ చేయించండి. ఆ! ఆ! చేస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా బావుంటుంది. హుహు. ఇతనికి ఫేసింగ్స్ అనేవి హ్మ్. ఈశాన్యము లేదా ఉత్తరము. హ్మ్. హ్మ్. ఉత్తరం ఫేసింగ్ గాని, ఈశాన్యం ఫేసింగ్ గాని బాగా కలిసొస్తదమ్మా హ్మ్. హ్మ్. ఇతనికి. హ్మ్. హ్మ్. అర్థమైందమ్మా? ఆ! ఆ! ఆ ఫేసింగ్స్ ఖచ్చితంగా కలిసొస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన నార్మల్‌గా తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే, అయ్యో! ఇప్పుడు సరిగ్గా చదువు సాగట్లేదు గదా! ఇబ్బంది పడుతున్నాడు గదా! హ్మ్. ఫ్యూచర్ ఎలా హ్మ్. ఉంటుందని బాధపడుతుంటారు. హ్మ్. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ అబ్బాయికి హ్మ్. హ్మ్. ఎప్పుడైనా ఫ్యూచర్ అంటే ఏం చేస్తాం మనం? ఇతను ఏదైనా వ్యాపారంలో సెటిల్ అవుతాడా? పోనీ ఉద్యోగంలో సెటిల్ అవుతాడా? అసలు లైఫ్ ఎలా ఉంటుందనే భయం ఉంటుంది గదా! ఎందుకంటే అవును. ఎందులో హ్మ్. సెటిల్ అయినా కూడా హ్మ్. ఫైనాన్షియల్‌గా గ్రోత్ రావాలి. హ్మ్. అది హ్మ్. వ్యాపారమైనా, ఉద్యోగమైనా కదా! అయితే ఆ! ఈ ఆ! జాతకుడికి ఫైనాన్స్ గురించి మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్మ్. హ్మ్. మంచి గ్రోత్ ఉన్న జాతకం. ఓకే. హ్మ్. హ్మ్. కాబట్టి ఏమి టెన్షన్ పెట్టుకోకండి. హ్మ్. చదువంటారా? ఇక ఇది కొంచెం ఇంకొక 3, 4 నెలలు దాటితే అంటే శని దశ కూడా ఇప్పట్లో అయిపోవట్లేదు. 2030 వరకు ఉంది. హ్మ్. కాకపోతే 2030 వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు గానీ, ఒక 3-4 మంత్స్ దాటితే హ్మ్. కొంచెం ఈ అబ్బాయికి అంటే కొంచెం ఇప్పటివరకు ఏదైతే స్ట్రెస్ అవుతున్నాడో, ఆ స్ట్రెస్ తగ్గుతుంది. హ్మ్. ఓకే. హ్మ్. అట్లాగే రిలేషన్స్‌తో బానే ఉంటాడు. హ్మ్. కొంచెం అంటే ఏం లేదు. కొంచెం ఏంటంటే చంద్రుడు నీచబడ్డప్పుడు అప్పుడప్పుడు మొండిగా వ్యవహరిస్తాడు. ముక్కుసూటిగా చెప్తుంటాడు కొన్ని అంశాలు. బట్ హ్మ్. పెద్దగా భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే అమ్మ దైవానుగ్రహం బావుందని చెప్పాను గదా! ఆ! ఆ! అదొకటి. ప్లస్ వీళ్ళ హ్మ్. తండ్రికి కూడా బానే కలిసొస్తది. హ్మ్. ఇతని జాతచక్ర రీత్యా చూసుకుంటే ఫాదర్‌ది కూడా బానే ఉంది లైఫ్ అనేది. హ్మ్. దానికేం ప్రాబ్లమ్ లేదు. కాపోతే మీరు కొంచెం హ్మ్. మానసికంగాను, హెల్త్ పరంగాను తల్లిగా మీరు ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు. ఆ! కదమ్మా! ఆ! తండ్రికేమి ఇబ్బంది లేదు గానీ మీరెక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఆ! అట్లాగే ఇంకోటేంటంటే ఇతను హ్మ్. ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా చూసుకొని తీసుకోవాలి ఎప్పుడు గూడా. హ్మ్. ఎందుకంటే ఇక్కడ 4 స్థానంలో 6 అధిపతి ఉన్నాడు గదా! తెలియకుండా హ్మ్. ఒక్కోసారి హ్మ్. డిస్ప్యూట్స్ ల్యాండ్స్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఈశాన్యము, ఉత్తరం బాగా కలిసొస్తుంది ఈయనకి. ఆ! కాకపోతే ఏంటంటే కొంచెం అంటే సిబ్లింగ్ వరుస వాళ్ళతో చిన్న చిన్న హ్మ్. డిస్ప్యూట్స్ ఉంటాయి ఈ అబ్బాయికి. హ్మ్. హ్మ్. కొంచెం అది చూసుకోవాలి. అయితే ఒకటేంటంటే అబ్బాయిలు గనక పుట్టుంటే మీకు నెక్స్ట్ ఇబ్బందయ్యేది. స్త్రీయే గాబట్టి ప్రాబ్లమ్ ఏం రాదు పెద్దగా. హ్మ్. ఆ! ఇంకోటేంటంటే అమ్మా కొన్ని కొన్ని సార్లు కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఈ హ్మ్. అబ్బాయి కొన్ని అనాలోచితంగా కొన్ని కొన్ని సార్లు కమ్యూనికేట్ చేస్తున్నాడు. హ్మ్.
అది ఇందాక అన్నాను చూసారా కొన్ని ఏదైనా ప్రారంభించడానికి ఇబ్బంది అవుతుందని. అదొకటి కారణం, ఇదొకటి కారణము. ఇంకోటి ఈ అబ్బాయి ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఓకే. లక్ష్మీ నరసింహస్వామి, సూర్య భగవానుణ్ణి. వీరిరువురిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది అబ్బాయికి. ఓకేనమ్మా. అట్లాగే వీళ్ళ తండ్రి గారు ఏదైనా ల్యాండ్ విషయంలో ఇబ్బంది పడ్డారని కూడా చూపిస్తుందమ్మా. కదమ్మా, ఇబ్బంది పడ్డారు కదా. ఇబ్బంది పడ్డారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇతను ఏదైనా రత్నాలు లాంటివంటే ఇప్పుడు ఏం అక్కర్లేదు రత్నము, కానీ పెద్దయ్యాక ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే ఇతనికి కెంపు బాగా పనికొస్తుంది. కెంపు రత్నం బాగా పనికొస్తుంది. ఈ అబ్బాయికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా చాలా చక్కటి జీవిత భాగస్వామి వస్తుంది. ఇతనికి ఏదైనా సంకల్పం ఉంది లైఫ్లో, అది సాధించాలి అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఏంటంటే అమ్మా, నవగ్రహాల్లో చంద్ర రవి చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే ఈయన ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది. వీళ్ళ తండ్రి గారు కొంత ప్రాపర్టీ పరంగా ఇబ్బంది పడ్డారు, వీళ్ళ తాతగారు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అంటే వీళ్ళ తాతగారు కొంచెం ఇబ్బంది పడ్డారని చూపిస్తుంది లైఫ్ లో కదమ్మా. ఇబ్బంది పడటము, చాలా లైఫ్ లో చాలా స్ట్రెస్ అనుభవించడం, కొన్ని కోల్పోవడం కూడా జరిగింది వాళ్ళ తాతగారు. ఎర్లీగా కూడా ఆయన ఇదయ్యారు కదమ్మా. పరిష్కారం అంటే ఏం లేదమ్మా, కొంచెం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయమనండి, చేస్తే బాగుంటది తల్లి. అంటే ఒకప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారు, తర్వాత ఇబ్బంది కూడా పడ్డారు ఆయన. రెండూ జరిగాయమ్మా వాళ్ళ తాతగారి విషయంలో కదమ్మా. అంటే మంచి నేము ఫేము, కానీ ప్రాపర్టీస్ విషయంలో వీళ్ళ తండ్రి తాత ఇద్దరికి ఆ ఇబ్బంది కలిగింది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే తొందరగా క్లియర్ అవుతుంది. మీరు మాత్రం గృహిణిగానే ఉన్నారు, మీరు ఇంట్లోనే ఉంటారమ్మా తల్లిగా. మీరు ఎటువంటి జాబులు చేస్తారనేటువంటిది అయితే జాతకంలో, ఇతని జాతకంలో లేదు. ఫస్ట్ నుంచి కూడా ఇంట్లోనే ఉన్న జాతకం మీది. మీరు కొంచెం ఏంటంటే మీకు కొంచెం కీళ్ళ నొప్పులు, కొంచెం అనీజీనెస్, హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు మీరు. అయితే ఇక్కడ ఒకటేనమ్మా, ఏం లేదు. ఈ శని మహాదశ గనక అయిపోయింది అంటే అబ్బాయికి 2030 వరకు ఉంది. శని మహాదశ 2030 11 నెలల వరకు ఉంది. ఇది దాటింది అంటే బాగుంటుంది. అప్పటి వరకు మాత్రం కొంచెం నువ్వులు, ఉలవలు దానం ఇవ్వండి. ఫైనాన్షియల్ గా ఎలా అవుతుంది ఏంటని ఏమీ భయపడాల్సిన పని లేదు. ఈ అబ్బాయి జాతకం ధనం చాలా బాగుంది, ధనపరంగా. ప్రాపర్టీస్, హెల్త్ అంటే చిన్న చిన్నవి ఇప్పుడు కొంచెం ఎలా అంటే ఇప్పుడు శని దశ కదా, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ కంటే కూడా. అబ్బాయికి ఇప్పుడు మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం దాన్ని ఏమంటారు, హోమ్ సిక్ అంటారు చూసారా, అంటే ఇంటి దూరంగా ఉంటున్నానని ఒక మానసిక స్ట్రెస్, చదివింది సరిగా నాకు అర్థం కావట్లేదు ఒక మానసిక స్ట్రెస్, అనుకున్న మార్కులు రావట్లేదని, ఇవి ఎక్కువగా అవుతున్నాయి ఒక 4 ఏళ్ల నుంచి కూడా అబ్బాయికి. చెప్తానమ్మా, ఇంజనీరింగ్ వైపే వెళ్ళడం కరెక్ట్ ఈ అబ్బాయి. కాకపోతే నేననేది ఏంటంటే ఈ జాతకంలో ఇప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంది. మంచి మార్కులు తెచ్చుకుంటాడు, తెచ్చుకోవడానికి కాదు, మంచి పర్సెంటేజ్ వస్తుంది, కానీ స్ట్రెస్ఫుల్ గా వస్తూ ఉంటుంది అది. ఎందుకంటే 4వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు, కుజుడు ఉన్నాడు కదమ్మా. మంచి గోల్డ్ మెడల్స్ కూడా తెచ్చుకుంటాడు అబ్బాయి, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటాడు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, రవి చాలా బాగున్నాడమ్మా, మంచి పేరు తెచ్చుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చదవలేక కాదు, అర్థం కాక కాదు, కానీ స్ట్రెస్ఫుల్ గా వెళ్తుంది. అనుకున్నంత స్టేజ్కి వెళ్ళలేకపోతే ఎక్కడో చిన్న ఫియర్, చిన్న భయము, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంది అబ్బాయికి. అది కూడా కేవలం ఈ 4 ఏళ్ల నుంచి, అంతకుముందు లేదు అలాగా. అయితే దీనికి నేను చెప్పిన దానాలు ఇవ్వండి, ఇస్తే ఖచ్చితంగా బాగుంటుంది. సాటర్డే మంగళవారం ఇవ్వాలి, శనివారము మంగళవారం ఇవ్వాలమ్మా. మీరు కొంచెం మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీరు, ఈ జాతకంలో చూపిస్తుంది క్లియర్ గా. ఓకే. కాకపోతే ఏం ప్రమాదం ఏం లేదు, కానీ కొంచెం ఏం చేస్తారంటే మీరు కూడా నువ్వుల నూనె ఉంటుంది కదమ్మా, నువ్వుల నూనెని మీకు దగ్గరలో టెంపుల్లో ఉండే పురోహితులకి ఇవ్వండి.
పురోహితుల కంటే శివాలయంలో దీపారాధనకైనా ఇచ్చినా పర్లేదు. ఆ, ఆ. ఓకే. ఉమ్, అది చేయండి. ఈ అబ్బాయికి లక్కీ నెంబర్స్ కూడా 1 నెంబర్ ఒకటి, 3 నెంబర్ ఒకటి లక్కీ నెంబర్ అవుతుంది. ఉమ్, లక్కీ కలర్ కూడా ఆరెంజ్ అండ్ క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లక్కీ కలర్స్ అవుతాయి. ఉమ్, ఈ అబ్బాయి ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా సూర్య భగవాను, దత్తాత్రేయుని ఆరాధించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామిని కూడా. ఉమ్, దైవానుగ్రహం బాగుంది కాబట్టి బాగుంటుంది, ఏం టెన్షన్ ఏం లేదు. ఉమ్, 2 రకాల సంపాదనలు ఉన్న జాతకం అంటారు, అర్థమైందమ్మా. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాత్రమే జాబ్ చేసి దాని తర్వాత మరలా ఓన్ గా చేసుకుంటాడు. మంచి భార్య వచ్చే జాతకం ఇది. ఉమ్, చాలా మంచి భార్య వస్తుంది ఇతనికి, దానికి ఏం ప్రాబ్లం లేదమ్మా. ఉమ్, ఓకే. ఒకటేంటంటే కొంచెం సోమవారాలు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. ఉమ్, మరలా ఈ అబ్బాయికి హెల్త్ విషయంలో 10 ఏళ్ల తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది 2025 కదా, 2035 నుంచి 36, 37 కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ అబ్బాయి సోమవారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దని చెప్పండి. సోమవారాలు ఈ అబ్బాయికి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, చంద్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా జూలై 14th to ఆగస్ట్ 14th మధ్యలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అదేవిధంగా నవంబర్ 15th to డిసెంబర్ 15th మధ్యలో కూడా ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకూడదు ఈ అబ్బాయి. నవంబర్ 15th నుంచి డిసెంబర్ 15th మధ్యలో. మరొక విషయం ఏంటంటే ఈ జాతకుడికి తండ్రి ఆస్తి యాజ్ గా తీసుకోకూడదు. తండ్రి ఆస్తిని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి ఈ అబ్బాయి. ఓకే. చాలా మటుకు దూరంగానే ఉంటాడు, ఇంటికి దగ్గరగా ఉండడు. ఎప్పుడు ఏదో ఒక కారణం చేత ఉద్యోగమనో వ్యాపారమనో దూరంగానే వెళ్ళే యోగం ఉన్న జాతకం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇతను ఓన్ గా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు శనివారాలు అవాయిడ్ చేయమని చెప్పండి. అలాగే జనవరి 14th to ఫిబ్రవరి 14th మధ్యలో కూడా ప్రాపర్టీస్ ఏమీ ఈయన తీసుకోకూడదు. ఓకే. ఇవి మెయిన్ గా చూసుకోండి అమ్మా. ఇంకేదైనా మీకు సందేహం ఉంటే కూడా అడగండి, చెప్తాను నేను మీకు. చిన్నప్పుడు వచ్చిందమ్మా హెల్త్ ఇష్యూ, ఇప్పుడేం లేదు. కొంచెం మెంటల్ టెన్షనే, అనుకున్నంత రాలేకపోతున్నాను, చిన్న టెన్షన్. బట్ బాగా చదివే అబ్బాయి, అందులో ఏం భయపడాల్సిన పని ఏం లేదు. వెళ్తాడమ్మా, ఐఐటీలు వెళ్తాడు, ఇంజనీరింగ్ లోకి చేస్తాడు. మంచి అంటే శుక్రుడు 4లో ఉన్నాడు కదా, ఇంజనీరింగ్ రిలేటెడ్ ధనయోగం ఉంది అబ్బాయికి. ఇంజనీరింగ్లు కామన్ గా వీళ్ళు ఏంటంటే చార్టెడ్ అకౌంట్స్, ఇంజనీరింగ్, లేకపోతే ఈ అకౌంట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలోనే యోగిస్తుంది అబ్బాయికి. అది అర్థమైందమ్మా. హెల్త్ ఏం భయపడాల్సిన పని లేదు. నేను చెప్పేది ఒకటే, చిన్నప్పుడు ఒకసారి ఇబ్బంది పడ్డాడు అన్నాను కదా, ఇతనికి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 10 years తర్వాత జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. అప్పుడు కొంచెం చిన్నప్పుడు చిన్న హాస్పిటలైజేషన్ కూడా అయ్యాడు అబ్బాయి, అయ్యాడు. ఇప్పుడు ఏం లేదు అమ్మ, భయపడాల్సిన పని ఏం లేదంతా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న టైము ఇతనికి ఓన్లీ మానసిక స్ట్రెస్ మీద పడుతుంది, ఆరోగ్యం మీద పడట్లేదు. అర్థమైందమ్మా. దానికి నువ్వులు ఉలవలు దానం ఇస్తూ ఉంటే సరిపోతుంది. అబ్బాయిని కొంచెం హయగ్రీవ స్తోత్రం చేసుకోమంటే సరిపోతుంది. అర్థమైందమ్మా. ఇవి గనక చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఏమేమి దానాలు ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను నేను మీకు. ఆ రకంగా ఇవ్వండి, ఏం టెన్షన్ పడకండి. మీ ఇంట్లో కూడా ఏం చేస్తారంటే కొంచెం నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదమ్మా, సౌత్ వెస్ట్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఇతను బుక్స్ పెట్టించండి అక్కడ. అప్పుడు ఇంకొంచెం క్లారిటీ పెరుగుతుంటుంది. ఈ అబ్బాయి మంచి ఇంటెలిజెంట్, చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, చాలా బాగా చదివే వ్యక్తే. ఏమవుతుందంటే ఒక 3-4 ఏళ్ల నుంచి స్ట్రెస్ అయిపోతున్నాడు, అంతే, ఏం లేదు. అనవసరంగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టేసుకుని అంత రాలేకపోతున్నా అంటే స్ట్రెస్ అవుతున్నాడు, ఒక ముక్కలో చెప్పాలంటే. అర్థమైందమ్మా. అట్లా మొద్దు స్టూడెంట్ ఏం కాదు ఈ అబ్బాయి, ఇంటెలిజెంట్ స్టూడెంటే. కాకపోతే మహాదశ గోచారము అనుకూలించకపోవడం వల్ల ఈయన అనుకున్నంత రావట్లేదని ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. అర్థమైందమ్మా. అట్లా అది 3 నెలల తర్వాత చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. ఈ దానాలు ఇవ్వండి. రోజు అబ్బాయిని హయగ్రీవ స్తోత్రం చేయమని చెప్పండి. ఎన్నిసార్లు ఇవ్వాలండి దానాలు? 7 వారాలు ఇవ్వండి అమ్మా. నేను మీకు దానాలు క్లియర్ గా పంపిస్తాను.
ఆ! ఆ! 7 వారాలు ఇవ్వండి. ఇస్తే గనక హ్మ్. ఖచ్చితంగా హ్మ్. బావుంటుంది. హ్మ్. హ్మ్. అర్థమైందమ్మా? ఆ! ధర్మంగానే ఉంటాడు అబ్బాయి. అధర్మంగా ఉండే హ్మ్. జాతకం కూడా కాదు. మంచివాడే అబ్బాయి. హ్మ్. కాపోతే కొంచెం నేనన్నది సాగాలి అనే కొంచెం ఇదుంటుంది. హ్మ్. హ్మ్. అట్లా ధైర్యం గూడా ఉంటుంది. కొన్ని సార్లు మాత్రం కొంచెం సంశయిస్తుంటాడు ప్రతి అంశాన్ని. హ్మ్. అంతకు మించి మరొకటేం లేదు. హ్మ్. మంచి ప్రాపర్టీస్, మంచి గొప్ప స్టేజ్‌కి వెళ్ళాలి. మంచి హ్మ్. ధనవంతుడినవ్వాలనే యోగం గూడా ఉంది జాతకంలో. హ్మ్. విదేశాలకు గూడా వెళ్ళాలనుంది ఆలోచన అబ్బాయికి. హ్మ్. హ్మ్. అర్థమైందమ్మా? హ్మ్. వెళ్తాడు హ్మ్. గూడా. కాపోతే నేననేదేంటంటే, నేను హ్మ్. చెప్పినట్టుగా ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటేంటంటే కొంచెం వివాహం తర్వాత అంటే మంచి అమ్మాయే వస్తుంది గానీ, చిన్న చిన్న ఎడబాట్లున్నాయి అబ్బాయికి. బట్ డోంట్ వరీ. హ్మ్. హ్మ్. కొంచెం సంబంధం చేసేటప్పుడు కొంచెం మంచి అమ్మాయిని చూసి చేస్తే సరిపోతుందమ్మా. హ్మ్. హ్మ్. అది. అర్థమైందా తల్లి? ఆ! సక్సెస్ అవుతుంది వివాహం. అవుతుంది చిన్న చిన్నవి. ఎందుకంటే ఇక్కడ జాతక హ్మ్. చక్రంలో 12లో చంద్రుడు కదా! చిన్న హ్మ్. చిన్న మనస్పర్ధలొస్తుంటాయి. ఎందుకంటే 12వ స్థానం అనేటువంటిది వివాహ జీవిత స్థానంగా చెప్తూ ఉంటారు. చంద్రుడు హ్మ్. ఎప్పుడైతే అక్కడ 12లో నీచబడ్డాడో, అది హ్మ్. కొంచెం ఏంటంటే మానసికమైనటువంటి చిన్న చిన్నవి వస్తుంటాయి వాళ్ళిద్దరి మధ్యన. కాకపోతే హ్మ్. హ్మ్. ఇక్కడ కుజుడికుండే మరో రాశిలో రవి ఎగ్జాల్టెడ్ ఉన్నాడు కాబట్టి, అది హ్మ్. కొంచెం బ్యాలెన్స్ చేస్తుందక్కడ. హ్మ్. బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి పర్లేదమ్మా అక్కడ. హ్మ్. హ్మ్. అది. హ్మ్. సో, అది విషయం. హ్మ్. టెన్షనేం పెట్టుకోవాల్సిన పని లేదు ఈ అబ్బాయి గురించి. నేను చెప్పిన దానాలివ్వండి. ఆ! ఇచ్చినట్లయితే ఫ్యామిలీతో గూడా మంచి రిలేషనే ఉంటుంది అబ్బాయికి. హ్మ్. హ్మ్. ఫ్యామిలీ బాండింగ్ బానే ఉంటుంది. హ్మ్. డోంట్ వర్రీ. హ్మ్. అర్థమైందమ్మా? అది. హ్మ్. ఇంకేమైనా సందేహం ఉందా తల్లి మీకు ఈ ఏం జాతకంలో? లేదండి. ఆహా! లేదండి. అంటే చదువుదే బాధ. ఏమ్మా? అంతకంటే చదువుదే బాధ. అంతకంటే ఏం లేదు. అవునమ్మా. చదువుతే మంచి హ్మ్. మార్కులే వచ్చేవి కానీ, అనుకున్నంత రావట్లేదని బాధ. బాగా ఆహ్, చదువుతాడు. ఆ! కానీ బాగా ఎందుకు చదువుతాడు. రాయలేకపోతున్నాడు. అవునమ్మా. అదే. అవును. ఆ! అవును తల్లి. అది. సో, నేను చెప్పినట్టుగా చెయ్యండి. హ్మ్. చేస్తే గనక ఖచ్చితంగా హ్మ్. ఆ స్ట్రెస్ నుంచి బయటపడతాడు. మెయిన్ స్ట్రెస్ ఎక్కువుంది. హ్మ్. స్ట్రెస్. ఇక్కడున్నప్పుడు గోవులకి అవన్నీ పెడుతూ ఉంటాడు. గోసేవలు చేస్తూ ఉంటాడు. చేస్తాడమ్మా. మంచి ఆధ్యాత్మిక హ్మ్. యోగము, ఆ! మంచి అదే. దైవానుగ్రహం ఉందని చెప్పాను కదమ్మా స్టార్టింగు. హ్మ్. హ్మ్. సో, దైవానుగ్రహం అద్భుతంగా ఉంది. ఆ! దైవానుగ్రహం ఉన్న జాతకం గురించి మనమేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఓకే. ఒకటే ఈ అబ్బాయి కొంచెం వివాహం చేసేటప్పుడు కొంచెం మంచి సంబంధం చూసి చేయండి. ఎందుకంటే ధనుర్లగ్నం గదా! హ్మ్. ఇంకోటేంటంటే లవ్ మ్యారేజ్ ఏమవ్వదు. కొంచెం అవతల వాళ్ళు హ్మ్. ఇష్టపడొస్తారు. ఆ! లవ్ కమ్ అరేంజ్డ్ అనుకోండి. అంటే అవతల వాళ్ళు ఇష్టపడి రావడం, మీరు ఒప్పుకోవడం అలా ఉంటది గానీ కంప్లీట్ లవ్ మ్యారేజ్ జాతకం కాదిది. హుహు. మంచమ్మాయే ఉపనయనం వస్తది. ఎప్పుడవుతుందండి? ఏమన్నా అదేనా చెప్తారా? ఉపనయనం ఎప్పుడు చేసుకుంటే బావుంటదంటారా? హ్మ్. 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 ఈ జాతకుడికి ఉపనయనము బుధ మహర్దశలో చేయడం మంచిది శని కంటే గూడా. అంటే హుహు. 2030లో చేయడం మంచిదమ్మా. హ్మ్. 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 ఇప్పుడే వద్దు. ఎందుకంటే ఇప్పుడు హ్మ్. శని మహాదశ నడుస్తుంది. హ్మ్. హ్మ్. శనిలో హ్మ్. రాహు పోని శనిలో గురువులో అయినా జేయొచ్చు. లేదంటే 2028 హ్మ్. మూడో నెల తర్వాత చేయొచ్చమ్మా. శనిలో గురువు ఓకే. హ్మ్. 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 చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. చేసుకుంటే చక్కగా 2028 గాయత్రి జేసుకుంటాడు గూడా అబ్బాయి. ఆ! 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 అంటే దైవానుగ్రహము, దైవ చింతన, హ్మ్. హ్మ్. దైవం మీద ఆలోచనలు బానే ఉంటాయి అబ్బాయికి. హ్మ్. 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 బానే ఉంటుంది. డోంట్ వర్రీ. హ్మ్. ఉపనయనం 28 తర్వాత 28లో చేయొచ్చు. మూడో చేయొచ్చమ్మా. నెల. చేయొచ్చు. 2028 మూడో నెల తర్వాత హ్యాపీగా చేయొచ్చు. గురువులో హ్మ్. శనిలో గురువు చేయొచ్చమ్మా. హ్మ్. అది. అది. సరే గురుగారు. అర్థమైందమ్మా? ఆ! అర్థమైందండి. మీరింకేమైనా డౌట్స్ ఉన్నాయా తల్లి? ఇంకేమైనా ఇంకేం సందేహాలున్నాయా మీకు? ఇంకేం లేదండి. అదే లేవు గదమ్మా! ఆహా! రైట్. తల్లి హెల్త్ కొంచెం ప్రాబ్లమ్ మీరు తల్లి మీరేమవుతారు మీ అబ్బాయే కదా! మీరే నేను కదా అమ్మ తల్లిగారు. అమ్మనే. మీరే కొంచెం హెల్త్ ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు. ఆ! మానసికంగా కొంచెం కొంచెం. బాగా సిక్ అవుతున్నారు. నరాలు హ్మ్. లాగడము, ఇవన్నీ హ్మ్. జరుగుతున్నాయి మానసికంగాను, హ్మ్. నర్వస్ పరంగా నరాల పరంగాను, మోకాళ్ళ పరంగా కొంచెం ఇబ్బంది హ్మ్. పడుతున్నారు మీరు. హ్మ్. హ్మ్. నేను చెప్పింది చేయండి తల్లి. మీకొక మంత్రం గూడా పంపిస్తాను. మీకు హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి. హ్మ్. అది ఎక్కువగా చేస్తూ ఉండండి. అవి మీరు హ్మ్. ఎంత చేస్తూ ఉంటే అంత బావుంటుంది మీకు లైఫ్ అనేటువంటిది. అలాగే. అర్థమైందమ్మా? అలాగే. ఇంకొక విషయం అమ్మా, నేను స్టూడెంట్స్‌కి నేర్పిస్తుంటాను గదా! జ్యోతిష్ శాస్త్రం అనేది. ఆ! ఆ! వాళ్ళకి స్టడీకి అంటే వాళ్ళ కేస్ స్టడీ కోసం కొన్ని జాతకాలు కావాలాళ్ళకి. హ్మ్. హ్మ్. అందుకని హ్మ్. మీ అబ్బాయి జాతకము హ్మ్. చూపించి ఈ హ్మ్. కన్వర్జేషన్ అది వాళ్ళకి వినిపిస్తాననమాట. ఆహా! దానికేంటంటే దీని మీద పేరు గాని ఏమి ఉండవు. అంటే ఆ! మీ అబ్బాయి పేరు గాని ఏమి రాకుండా యూట్యూబ్‌లో పెట్టి వాళ్ళకి చూపిస్తాం.
ఎగ్జాంపుల్ ఆ, చార్ట్స్ అంటే వాళ్ళ కేస్ స్టడీకి ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే. మీకు ఓకే అయితే. ఉమ్, ఓకే అమ్మా? ఆ, అలాగే పెట్టుకోవచ్చు కదా మీరు, పేరు నో అది ప్రాబ్లం. పేరు అది రాదమ్మా. సరే మంచిదమ్మా, మంచి తల్లి అమ్మవారిని కూడా సిద్ధిరస్తమ్మా. సరే సరే. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా.